ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఇచ్చినటువంటి దాంట్లో కూడా యానిమల్ ఫ్యాట్ అన్నది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా సిబిఐ తన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నది. అయినా ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం, జనసేన పార్టీలు సిబిఐ తన నివేదికను కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి తప్పు చేసింది మనమే అని వాళ్లకు అర్థమైపోయి ఎదురుదాడికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యిలో కల్తీ దొంగలు, లడ్డూ దొంగలు వీరేనని జగన్ గారు, మా నాయకుడు, నేను, సుబ్బారెడ్డి, మా ముగ్గురి ఫోటోలతో రాష్ట్రమంతా కూడా అనైతికమైనటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీని మీద కావాలనే అయినా కూడా జనం నమ్మే పరిస్థితి పోయింది కనుక ఉద్దేశ్యపూర్వకంగా పని కట్టుకొని యాదృచ్ఛికంగా కాదు, భావోద్వేగపూరితంగా కాదు, పక్కా ప్రణాళికతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక నెపం మోపి వాళ్ల మీద దాడి చేయాలా అన్న ఆలోచనతోనే అంబటి రాంబాబు